నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లో ఉన్న భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అనాథాశ్రమంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హైదరాబాద్ బీజేపీ కంటెస్టెంట్ ఎంపీ మాధవీలత ముఖ్య అతిథిగా హాజరై బాస్ అనుబంధంగా కొనసాగుతున్న అనాథాశ్రమం పిల్లలతో కలిసి కేక్ను కట్ చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేరదీసి వారికి తల్లిలాగా సేవ చేస్తున్న మహిళా సిబ్బందిని ఈ సందర్భంగా మాధవీలత ఘనంగా సన్మానించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు దేవుడిచ్చిన అమ్మలు వీళ్ళు అని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాస్ సంస్థ ప్రతినిధులను మాధవీలత అభినందించారు. చాలా సంతోషం కలిగించిందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ మేడం అక్కడే ఉంటారు. మీరు చాలా సర్వీస్ చేస్తూ ఆశ్రమాన్ని ముందు తీసుకెళ్తూ అడ్మినిస్ట్రేషన్ వర్క్ లో చాలా ఉత్సాహంగా ముందు తీసుకెళ్తూ విజయలక్ష్మి గారికి సర్వీసెస్ కి మేడం తరఫు నుంచి కిరీటాన్ని మరియు కృష్ణభూషణానికి మన వీటి ధన్యవాదాలు. మేడం ద్వారా ఇట్లా వేసుకోమా దాని పవర్ అనేది ఉంటుంది. మన సంస్థలో పిల్లల విషయంలో కేంద్రీకరంగా ఉంటూ సమస్యను వీళ్ళు వ్యాస్ గ్రూప్ అంటారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి ఒక పెద్ద ట్రక్తో బియ్యము వంట సామానంతా పంపించడానికి చాలా మంచి మనసుతో నన్ను పిలిచారు వీళ్ళు ఇనాగరేషన్కి. అలా దినదిన ప్రవర్ధమానంలాగా ఆ ఒక్క ట్రక్కుతో ఆగకుండా ఆ ట్రక్కు ఎంత ధాన్యము భోజన వసతిని తీసుకెళ్ళిందంటే మొత్తం 30 నుంచి 40 వేల మంది కోసం బయలుదేరింది. కానీ అక్కడతో అది ఆగకుండా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వడ్డించే అన్నంలాగా రోజుకి 60,000 70,000 మందికి భోజనం పెట్టే స్థాయికి వీళ్ళు పంపించడం చాలా హర్షణీయ విషయం, అంటే ఆనందించవలసిన విషయం. ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఇది కాకుండా వీళ్ళు చిన్నారులు, చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చేసే తప్పులకి, పెద్దవాళ్ళు వాళ్ళ ఒక మూర్ఖత్వానికి బలైన పిల్లల్ని వీళ్ళు తెచ్చుకొని తల్లిదండ్రులు ఉన్న ఇళ్లల్లో కన్నా కూడా ఎక్కువ ప్రేమతో ఆప్యాయతో వాళ్ళని చూసుకుంటూ వాళ్లకు చాతనైన మానవతా దృక్పథంతో వాళ్ళ సొంత పిల్లలకు ఏమి ఇవ్వగలరో అది ఇవ్వాలనే తపన పడడం అన్నిటికన్నా గొప్ప విషయం. దీంతో పాటు మనం ఎన్ని చేసినా దైవభక్తి లేనిదే అది అసంపూర్ణం, అంటే ఇన్కంప్లీట్ అవుతుంది. దాన్ని కూడా పూర్తి చేయడానికి అమ్మ లేదు అనిపించకుండా ఈ పిల్లలందరికీ తల్లులకే పెద్ద తల్లి, ఆ కామధేనునే వీళ్ళు జీవకారుణ్యం అనే ఒక చక్కటి పేరుతోటి ఆ సంస్థను కూడా గోసేవ కింద ఏర్పాటు చేసి ఈ పిల్లలకు చాలా దగ్గరగా వాళ్ళు ఉంటున్న స్థానంలోనే గోవులను వీళ్ళు పోషించడం, ఆ గో సంరక్షణే కాకుండా అసలు అంతమంది తల్లులు ఈ పిల్లలకు తల్లులయ్యి ఆ గోమాత వీళ్ళని సదా కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఉంటుంది అన్న వీళ్ళ ఆలోచన అన్నిటికన్నా ఉత్తమమైన ఆలోచన. మన ఏదో ఉస్మాన్ గంజు, అఫ్జుల్ గంజు ఇక్కడంతా వస్తే హోల్సేల్లో సామాన్లు దొరుకుతాయని మాత్రమే అనుకుంటాం. ఇంకొంచెం మన మనసు పెద్ద చేసి లోపలికి వెళితే వీళ్ళ సామాన్లు అమ్మే వ్యాపారస్తులే కాదు, పిల్లల్ని ఆదుకునే దేవతా మనసున్న మంచి మనుషులు వీళ్ళు. ఇలాంటి చక్కటి సంస్థ నాకు టికెట్ ఇచ్చి ఎలక్షన్స్ కి నిలబెట్టించిన ఆ క్షేత్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుడే గనక కరుణించి
దయ చూపించి ఏ రోజైనా కూడా నాకు పవర్ ఇవ్వడం అంటూ జరిగితే ఈ రోజు నేను వాగ్దానం చేస్తున్నాను, నా మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి వీళ్ళకు నాతో ఏం అవ్వగలిగితే నేను చేస్తాను. ఇది కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఈ చిన్నారులందరికీ ఈ సంస్థకు నేను ఇచ్చే వాగ్దానం ఏంటంటే, విరించి హాస్పిటల్స్ లో నేను ఏం చెయ్యగలిగితే నేను అది ఖచ్చితంగా చేస్తాను. ఈ పిల్లలు బాగా చదువుకొని పెద్ద పెద్ద మహానుభావులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాణిక్యం మట్టిలోనే దొరుకుతుంది, అది ఎక్కడో పెద్ద పెద్ద భవంతుల్లోనో బిల్డింగ్లలో దొరకదు. కాబట్టి నాన్న, మీరందరూ చిన్న పిల్లలు, మీరే గొప్పవాళ్ళు అవుతారు. మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మీలాంటి ఒక చిన్న అబ్బాయి నుంచే ఎంత పెద్దవారయ్యారు ఆయన కూడా. కాబట్టి అలాంటి గొప్ప వాళ్ళ నుంచి మనము ఏం స్ఫూర్తి అంటే మనము ఒక ఎంకరేజ్మెంట్ కింద తీసుకోవాలంటే, డబ్బు మనం గొప్పవాళ్ళు అవ్వడానికి అవసరం లేదు, మన కృషే దానికి కావాలి. ఇలాంటి చక్కటి వాళ్ళ మధ్యలో మీరు పెరగడం అనేది మీ అదృష్టం. ఏనాన్న, అది మేమందరం మీకోసం ఉన్నాము, ఏది కావాలన్నా చేసి పెడతాము. చక్కగా